వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుండి 34 గల పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసుకుందాం. వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో తూర్పు పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గం వెళ్ళుచున్న విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఊరకుండా మన జనులు వారిని గద్దించరు, కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడు, మమ్మల్ని కరుణించమని మరి బిగ్గర కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేం చేయకూర్చున్నాను అడగక వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలనని. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు మూర్చును. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రభు, ఈ వాక్యమును దీవించి ఆశ్రదించి మాతో మాట్లాడి సాధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వారు అన్నారు, నేను నీకేం చేయకూర్చున్నానని ప్రభు అడిగినప్పుడు మా కన్నులు తెరవవాలన్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం. మన కన్నులు తెరవబడితే మనము ఈ ప్రపంచాన్ని జయించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఇద్దరు గురుజు వారు త్రోవ పక్కన కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుల వారు ఆ దారి గుండా వెళ్ళుచున్నారని తెలుసుకొని, ప్రభువా, దావీదు కుమారుడు, మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ప్రభువుకు స్తోత్రం. ఊరకుండమనే జనులు వారిని గద్దించరు, కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడు, మమ్మల్ని కరుణించమని బిగ్గరగా కేకలు వేసిరి. ఆయన నిలిచి వారిని పిలిచి, నేను మీకేం చేయకూర్చున్నాను అడగగా వారు అన్నారు, నేను మీకేం చేయకూర్చుని అడగవారు, ప్రభువా, మా కన్నులు తెరవవలను. కాబట్టి యేసు కనికరపడి కన్నులు ముట్టాను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వెంటనే వారు స్వస్థత నొందినారు. కన్నులు తెరవబడినాయి. పుట్టుకతో గుడ్డి వారు స్వస్థత నొందినారు. కానీ చూచుచున్న వారు దేవుని వెంబడించారు. మరి నువ్వు చూస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? ప్రభువుకు ఇష్టంగా ఉంటున్నావు, ప్రభువుకి నమ్మకంగా ఉంటే నువ్వు దీవించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించను గాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్చండి. మా సెల్లమ్మ 9948930321. గమనించండి, 100 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్న ధర్మారం వరంగల్ చర్చిలో, జయమిని చర్చిలో అక్టోబర్ 8వ తారీఖు ప్రత్యేక మీటింగ్ రండి. దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ మీటింగ్ ఎవరు వచ్చినా వారు ఆశీర్వదించబడతారు. లైవ్ ప్రోగ్రాం చూడండి. యూట్యూబ్లో ఉదయం 5:30, సాయంత్రం 6 గంటల, రాత్రి 10 గంటలకు ఇస్తున్నాం. దైవాశీర్వాదాలు పొందుకోండి. దయచేసి జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.